హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ముందుగా మన తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి అమ్మవారి వ్రతం అంటే పూజ ఒక్కటే కాదు, మన ఇంట్లో ఉన్న ఆ పండగ కళ వేరేనే ఉంటుంది కదా. పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారిని అందంగా అలంకరించి మన చేతులతో చేసిన ప్రసాదాలతో నైవేద్యం పెట్టుకుంటే ఆ సంతోషం మాటల్లో మాత్రం చెప్పలేమండి. ఈరోజు నైవేద్యం కోసం మనం చేసుకుంటున్నాము 5 రకాల ప్రసాదాలు. ఇక్కడ మా ఇంట్లో అంటే మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మేము 5 రకాల ప్రసాదాలు అన్నవి చేసుకుంటాము. కానీ కొంతమంది 9 రకాలు చేస్తారు, 11 రకాలు చేస్తారు, కొంతమంది ఇంకెక్కువ కూడా చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తారన్నది మీరు ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి. సో ఇక్కడ నేను మాత్రం ఇప్పుడు మన అంటే వంట కిచెన్లో చేస్తున్నాను వడలు, అంటే మినప వడలు, పూర్ణాలు, అదే బెల్లం పూర్ణాలు, దాంతోపాటు మన బెల్లం అన్నం అంటే బెల్లం పాయసం కూడా అనుకోవచ్చు, దాంతోపాటు దద్దోజనం. అండ్ ప్రసాదాలంటే మెయిన్ ఉండాల్సింది పులిహోర లేకుండా ఏ ప్రసాదం వంటకం కంప్లీట్ అవుతుందండి. సో కాబట్టి పులిహోర. సో ఈ 5 రకాల ప్రసాదాలు నేను చేస్తున్నాను మా ఇంటి అమ్మవారి కోసం. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ వడలు అనేవి చాలా సింపుల్ అండి. ఏం లేదు, నేను ఓవర్ నైట్ మినపప్పు అన్నది నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక 3 to 4 hours కూడా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసి మిక్సీకి వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఆ తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చేసి మధ్యలో హోల్ చేసేసి ఆ వేడి నూనెలో వేసేసి అది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు ఈ పిండిలో ఏం వేయలేదా అని. ఇది మనం తినడానికి కాదు, మెయిన్గా ప్రసాదానికి అమ్మవారి కోసం మనం చేస్తున్నాం కాబట్టి దీంట్లో నేను ఏమీ ఎక్స్ట్రా అన్నది స్పైసెస్ వేయలేదు. దీంట్లో నేను ఓన్లీ యాడ్ చేసింది సాల్ట్ అండి. ఆ సాల్ట్ ఒక్కటే యాడ్ చేసి నేను మంచిగా కలుపుకొని నేను ఈ వడలన్నీ వేసుకున్నాను, అంతే. దీని తర్వాత వెళ్ళిపోదాం మన బెల్లం పూర్ణాలకి ముందుగా నేను శనగపప్పు అన్నది ఒక 1 hour నానబెట్టుకొని నేను దాన్ని కుక్కర్లో ఒక 4 whistles పెట్టుకున్నాను. ఆ తర్వాత దాన్ని మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో బెల్లం వేసేసి ఆ బెల్లం కొద్దిగా పాకం అయ్యేదాకా అట్లే ఉంచాలండి. నేను ఈ పాకంలో వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదు. మీరు ఆ బెల్లం గిన్నెలో వేసేసి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టారంటే బెల్లం ఆటోమేటిక్గా కరిగిపోతుంది. సో ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఏదైతే శనగపప్పు మిక్స్చర్ ఉంటుంది కదా అది వేసి మంచిగా కలిపేసుకోండి. చూడండి ఇక్కడ బెల్లం అండ్ శనగపప్పు ఎంత బాగా మంచిగా మిక్స్ అయిపోయి ఒక సూపర్ అరోమా అన్నది స్టార్ట్ అవుతుంది. దాంట్లోకి నేను కొద్దిగా సోంపు యాడ్ చేసుకున్నాను, అది ఆప్షనల్, మీ ఇష్టం. అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్, స్వీట్ అన్నాక ఇలాచీ పౌడర్ లేకుండా ఉండదు కదండి. సో ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. అది కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న ఉండలు కట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఉండల్ని మన ఏదైతే ఇందాక వడ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ మనం హాట్ ఆయిల్లో వేసేసుకోవాలి, అంతే. 2 సైడ్లు మంచిగా ఇక్కడ అది రోస్ట్ అయిన తర్వాత అది ఉడికిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి, అంతే. ఇక్కడ మనకి 2 ప్రసాదాలు అన్నవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ టు మనం ఇప్పుడు చేసుకుంటున్నాం బెల్లం అన్నం. సో ఇప్పుడు ఈ బెల్లం అన్నంలోకి ఇక్కడ తెలంగాణలో అయితే మనం బెల్లం అన్నమే అంటాము, అండ్ మన ఆంధ్ర సైడ్ మాత్రం అది బెల్లం పొంగల్ అని అంటారు. సో ఇప్పుడు ఈ బెల్లం అన్నం పెట్టుకోవడానికి కొద్దిగా రైస్ అండ్ నేను కొద్దిగా దీంట్లోకి మన పెసరపప్పును కూడా యాడ్ చేశాను. మెత్తగా అది రైస్ ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి మనం బెల్లం అన్నది చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేయాలి. అది మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పాలు అండ్ మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్న కాజు డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే అవి రోస్ట్ చేసేసిన తర్వాత అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా పైనుంచి ఇలాచీ పౌడర్ చల్లుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ బెల్లం అంతా కరిగేంత వరకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. ఈ బెల్లం అన్నం తిన్న తర్వాత అమ్మవారైనా సరే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది.
దీని తర్వాత వచ్చేస్తుంది మన దద్దోజనం. ఇప్పుడు దద్దోజనంలో కూడా నేనేం చేశానంటే అన్నం మెత్తగా ఉడకబెట్టుకున్నానండి. కొంతమంది ఏం చేస్తారంటే అన్నం ఉడికించుకొని దాన్ని మ్యాష్ చేస్తారు. నేను అట్లా కాకుండా కొంచెం రైస్ ఉడికించుకునేటప్పుడే కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసుకొని నేను రైస్ అనేది మెత్తగా ఉడికించుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మనము కొద్దిగా కర్డ్, పాలు అండ్ కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ తాలింపు పెట్టేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసి మంచిగా కలిపేసుకొని ఆ తాలింపునన్నది మన దద్దోజనంలోకి యాడ్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. అంతే. ఇప్పుడు పులిహోర కూడా అంతే అండి. పులిహోర రైస్లో కొద్దిగా నేను నిమ్మకాయ పులిహోరనే చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్. సో పులిహోరలోకి కొద్దిగా నిమ్మకాయ అండ్ సాల్ట్ యాడ్ చేసేసి బేసిక్ తాలింపు వేసుకున్నాను. మన ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు హాట్ ఆయిల్లో వేయించిన తర్వాత కొద్దిగా ఇంగువ, సాల్ట్ ఇందులో నేనేం వేసుకోలేదు బికాజ్ నేను ఆల్రెడీ రైస్లో కలుపుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి మంచిగా అరోమా వచ్చిన తర్వాత అది మన రైస్ కూడా కొద్దిగా అందులో వేసేసి మంచిగా కలిపేసుకొని దింపేసుకోవడమే. ఇలా మన సంప్రదాయాల్ని పాటించుకుంటూ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అమ్మవారి దయ, ఆశీర్వాదం మనం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాదు, మన అందరి ఆడపడుచులు ఎవరైతే ఈరోజు వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మన అమ్మవారి వరమహాలక్ష్మి వరాల కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఇళ్లల్లో సిరి సంపదలు, సంతోషం, ఆరోగ్యం ఎప్పుడూ నిండుగా ఉండాలి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి. అంతే అండి. ఇట్లాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.